ఏమున్నా ఫోన్లో తలకాయ పెట్టుడే గాని దోస్తులతో అట్లా జెర్సేపు ఆడుకుందామన్న ముచ్చట్నే లేదు. కొందరు ఆడుకుంటానికి పోయినా ఏ క్రికెటో ఆడతారు. కానీ మా చిన్నప్పుడు ఆయితారం వచ్చిందంటే వాడకట్టుకున్న పోరలమంతా కలిసి మా చింత చెట్టు కింద చేరేది. చుట్టూ ఇటుక పెడ్డలు రాళ్లతోని బొమ్మరిల్లు కట్టేది. నడిమిట్ల పెద్ద బోరెం పరిచి అదే ఇళ్ళని మురిచిపోయేది. ఇంట్లున్న బొమ్మలన్నీ ఎదురుకొచ్చి అందులో బువ్వ కూరలు వండినట్టు చేసేది. పోరల ఆటలంటే గిట్లనే ఉండేది. గీ ముచ్చట చూస్తే మీకు సుతగ్గా రోజులు యాదికొస్తుండొచ్చు పక్క. సప్పుళ్లతోని బుడ్డోళ్ళు స్టెప్పులతోని షెల్లెమ్మలు అద్దర కొడతారు కదా. హౌ పెండ్లి బరాతే మోదాలు పిలగాన్నైతే చూడుర్రి ఎర్రగ బుర్రగా ముద్దుగున్నళ్లే. ఊర్లకు రాగానే ఇట్లా ఎదుర్కొని కాళ్ళు గడిగి బొట్టు పెట్టి డప్పు సప్పులతోని మండపానికి తీసుకుపోతాన్రు. ఈగిడ ముద్దుగా చీర కట్టించి కమ్మలు నక్లెస్ నడుముకు వడ్డానం సుత పెట్టిర్రబ్బా పెండ్లి పిల్లకు. చలో ఇక పిల్లగాడు రాగానే పిల్లని సుత పందిట్లకు తీసుకొచ్చి కాలు దొక్కిచ్చుడు, జీలకర్ర బెల్లం పెట్టుడు, పుస్తెగట్టుడు. ఊరోళ్ళంతా అచ్చింతలేసి దీవనార్తి పెట్టు నడిచింది. అట్లాని పెద్దలు చేసిన పెండ్లి కాదు. కొమ్రంభీం జిల్లా తాటిపల్లిలా పోరల చేసిండ్రు గీ బొమ్మల పెండ్లి. ఊరందరికి భోజనాలు సుత పెట్టిండ్రు. పాతేడు మే నెలలా ఇట్లా బొమ్మల పెండ్లిలు చేసుడు 8 ఏండ్ల కాంచెలు నడుస్తుందట. ఎందుకు చేసిండ్రు షెల్లే పెండ్లని అడిగితే, మావుల పంటలు మంచిగా పండాలని, అందరి ఆరోగ్యాలు మంచిగా ఉండాలని, పెళ్లి కాని వాళ్ళకు మంచి అమ్మాయిలు దొరకాలని ప్రతి సంవత్సరం చేస్తాము. గదన్నట్టు బొమ్మల పెండ్లి వేస్తే ఊరికి మంచిదైతదట. అంటే ఊరి కోసం బుడ్డ పొరలు ముంగట పడి చేసిన పెద్ద కార్యం అన్నట్టు. మరి ఇట్లా వేస్తే ఎంత బరకతుందో గాని నియంగా పెళ్లి చూసినట్టే ఉన్నది కదబ్బా.